హలో మై డియర్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్. ఈరోజు ఒక ఏపీ హిస్టరీ టెస్ట్ చూద్దాం. ఇది ఆర్సి రెడ్డి వాళ్ళది ఒక టెస్ట్ సెకండ్ చాప్టర్ నుంచి వచ్చినాయి. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, కాకతీయుల కాలం నాటి గ్రామ పాలనలో ఆయగార్ల వ్యవస్థ అమల్లో ఉండేది. ఆ, ఇది కరెక్టే. కాకతీయుల కాలంలో రాజ్యం ఆ, నాడులు, తర్వాత ఈ నాడులు స్థలాలు, ఈ స్థలాలే ఆ, గ్రామాలుగా డివైడ్ చేశారు. సో పరిపాలనలో చివరి భాగం గ్రామం. ఈ గ్రామంలోనే ఆయగార్ల వ్యవస్థ అమల్లో ఉండేదన్నమాట. సో 12 మంది ఆయగార్లు ఉండేవాళ్ళు. ఇందులో తలారి, రెడ్డి, కర్ణం వీళ్ళ ముగ్గురు ఆ, ప్రభుత్వ ఉద్యోగులు. మిగతా 9 మంది ప్రభుత్వ ఉద్యోగుల కింద రారు. సో వీళ్ళెవరికి కూడా జీతభత్యాలు ఉండేవి కాదు. ఆ, మేయం అని కొన్ని భూములు ఇస్తారు. అంతేకాకుండా ఈ గ్రామస్తులందరూ వీళ్ళు చేసిన దీనికి ఆ, కృతజ్ఞతగా కొంత ఆ, డబ్బులు వీళ్ళే ఇచ్చేయాలన్నమాట. సో ఆయగార్ల వ్యవస్థలో అధికారులకు ప్రభుత్వం నేరుగా అయితే జీతాలు చెల్లించేది కాదు. సో ఇది రాంగ్. సో ఆర్ తప్పు అవుతుంది ఇక్కడ. సెకండ్ క్వశ్చన్ చూస్తే, ఆ, నాయంకర విధానం కాకతీయుల కాలంలో అమల్లో ఉండేది. భూమిని సైనిక సేవకు బదులుగా ఇచ్చి సైన్యాన్ని నిర్వహించే బాధ్యతను నాయకులపై ఉంచడం అనున్నది నాయంకర విధాన లక్షణం. ఆ, నాయంకర విధానం కాకతీయుల కాలంలో ఎవరు తీసుకొచ్చారు? రుద్రమదేవి తీసుకొచ్చిందనమాట. రుద్రమదేవి తీసుకొస్తే దీన్ని రెండవ ప్రతాపరుద్రుడు ఆ, రెండవ ప్రతాపరుద్రుడు దీన్ని అభివృద్ధి పరిచాడు. సో భూమిని కొంత భూమిని నాయకులకు ఇచ్చి దానిపై శిస్తు వాళ్ళు వసూలు చేసుకునేవాళ్ళు. సైన్యాన్ని నిర్వహించే బాధ్యత మాత్రం ఆ, వాళ్ళది ఉంటుందన్నమాట. సో అవసరమైనప్పుడు రాజ్యానికి కొంత సైన్యాన్ని పంపించాలన్నమాట ఈ నాయంకర్లు. సో అదే నాయంకర విధాన లక్షణం. సో జనరల్గా ఇది కాకతీయ రాజ్యం అనుకుంటే దీని చుట్టూ 77 లేదా 75 మంది నాయంకర్లు ఉండేవాళ్ళు. సో ఈ 75 నాయంకర్లకు గుర్తుగా 75 బురుజులు కూడా ఉండేవి కోట లోపల. సో దీని ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా శత్రు సైన్యాలు దాడి చేసినప్పుడు ఆ శత్రు సైన్యాన్ని లోపల రానివ్వకుండా, రాజ్యం లోపలికి రానివ్వకుండా రాజ్యం వెలుపలే వాళ్ళని అడ్డుకోవాలనేది ఈ నాయంకర విధాన లక్షణం అనమాట. సో సో దీన్ని బట్టి చూస్తే ఏ రెండు కరెక్ట్, బట్ అండ్ యా వివరణ కూడా సరైనదే. మూడోది చూస్తే, అలంకార శాస్త్ర గ్రంథాలలో కావ్యాలంకార చూడమని రచించింది ఎవరు? వెన్నకోట పెద్దన. వెన్నకోట పెద్దన కావ్యాలంకార చూడమని. అప్పన మంత్రి చారుచర్య అనే గ్రంథాన్ని రాశాడు. ఇది ఒక వైద్యశాస్త్ర గ్రంథం. తర్వాత పింగళి సూరణ, మాలగడికి కేతన చాలా రాశాడు. విజ్ఞానేశ్వరీయం ఇలాగా. తర్వాత ఆంధ్ర భాషా భూషణం, తెలుగులో మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం ఆంధ్ర భాషా భూషణం మాలగడి కేతన రచించాడు. తర్వాత తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన శాస్త్ర గ్రంథం విజ్ఞానేశ్వరీయం, ఇది కూడా మాలగడి కేతనే రచించాడు. పింగళి సూరణ వచ్చేసి గిరిజా కళ్యాణం ఇలాంటి కావ్యాలు రచించాడు. ఫోర్త్ క్వశ్చన్ చూస్తే, పోషింపబడ్డవారు పోషకులు. సో లకుమాదేవి ఫస్ట్ చెల్లవ్వ చూద్దాం. చెల్లవ్వ చాళుక్య భీముని ఆస్థానంలో ఉండేది. ఈమె తండ్రి మల్లప్ప సంగీతంలో తుమ్మూరు వంటి వాడని ఉంటుంది. సో ఇది ప్రతాపరుద్రుడి 1. 2B అవుతుంది. సో 2B అన్నిటికీ ఉంది. తర్వాత బాలసరస్వతి అనవోతరెడ్డి. అనవోతరెడ్డి మనకి మోటుపల్లి అభయ శాసనం రచించింది ఈ బాలసరస్వతే. సో 4D అవుతుంది. సో ఇది ఒక్కటే ఆప్షనే ఉంది ఇక్కడ 4Dకి. దీని ప్రకారం లకుమాదేవి కుమారరెడ్డి, మాచల్ దేవి రెండో ప్రతాపరుద్రుడు ఆస్థానంలో ఉండేది. ఫిఫ్త్ది మల్లికార్జున పండితునితో శివతత్వసారం అనే గ్రంథం క్రింద ఏ భాషలో రచించబడింది? శివతత్వసారం తెలుగు భాషా గ్రంథం.
వీళ్ళు చూస్తే శివ శివత్రయం అని ఉంటారు. శివ కవిత్రయము. వీళ్ళు ముగ్గురుంటారు. అందులో నన్నెచోడుడు మొదటివాడు. నన్నెచోడుడు, మల్లికార్జున పండితుడు. ఈ మల్లికార్జున పండితుడు రెండోవాడు. తర్వాత మూడోది పాల్కురికి సోమనాథుడు. పాల్కురికి సోమనాథుడు. ఈ పాల్కురికి సోమనాథుడు మల్లికార్జున పండితుని యొక్క జీవిత చరిత్ర, పండితారాధ్య చరిత్ర అని రచన చేస్తాడనమాట. ఈ నన్నెచోడుడికి కవిరాజ శిఖామణి, టెంకనాదిత్యుడు ఇలాంటి బిరుదులుంటాయి. తెలుగులో మొట్టమొదటిగా తెలుగు పదాలను ఉపయోగించిన కవి ఈ నన్నెచోడుడనమాట. ఈ నన్నెచోడుడి యొక్క ఒక రచన ఏంటంటే కుమార సంభవం. కుమార సంభవం. ఈ కుమార సంభవం ఇది యాక్చువల్‌గా కాళిదాసుడు మనకు సంస్కృతంలో కాళిదాసు రచించిన కుమార సంభవాన్ని తెలుగులో అనువాదం చేసి తన గురువైన జంగమ మల్లికార్జునికి అంకితం ఇస్తాడు. జంగమ మల్లికార్జునుడికి. ఇది నన్నెచోడుడు. తర్వాత మల్లికార్జున పండితుడు శివతత్వసారం రచిస్తాడు. ఇది తెలుగు భాషా గ్రంథం అనమాట. తర్వాత పాల్కురికి సోమనాథుడు ఏం రాస్తాడు? బసవ పురాణం తెలుగులో తొలి పురాణం బసవ పురాణం. ఇది పాల్కురికి సోమనాథుడు రచిస్తాడు. 6th క్వశ్చన్ చూస్తే రేచర్ల రుద్రుడు పాలంపేటలో నిర్మించిన రామప్ప దేవాలయం గురించి సరికాని వ్యాఖ్యం అడిగాడు. రాంగ్ ఏదైనా అడిగాడు. ఈ దేవాలయాల్లో యక్ష శిల్పాలు, నాగిని, మదనిక శిల్పాలు చెక్కబడ్డాయి. ఇది కరెక్ట్. ఈ ఆలయ నందం ఎటు చూసినా మనల్ని చూసినట్టు ఉంటుంది. పెద్ద నంది ఈ ఆలయంలో ఉంటుంది. అది ఎటువైపు చూసినా మనల్ని చూస్తున్నట్టే ఉంటుంది. ఈ దేవాలయపు ఇటుకలు తేలికమైనవి మరియు నీటిలో తేలే స్వభావం కలిగింది. ఇది కరెక్ట్. ఇవి రెడ్, బ్లాక్ కలర్ కలిగిన తేలికైన ఇటుకల్ని వాడతారు. అండ్ దీని పునాదులు వచ్చేసి శాండ్‌లో నిర్మిస్తారు. భూకంపాలు వచ్చినా తట్టుకునేలాగా శాండ్ బాక్స్ టెక్నాలజీని యూజ్ చేసి ఇది నిర్మించారనమాట. ఈ గ ఈ ఈ ఈ దేవాలయ గోడలపైన రామాయణ, మహాభారత గాథలను చెక్కబడతాయి. రామాయణ, మహాభారత. తర్వాత ఇదొక శైవ దేవాలయం. వైష్ణవ దేవాలయం అయితే కాదు. సో, ఇది రాంగ్ ఆప్షన్ అవుతుంది. 7th క్వశ్చన్ వేంగి చాళుక్యుల కాలం నాటి సంగీత కళల ప్రస్తావన గురించి. వీణ, పిల్లల గోవిలు ఉపయోగించడం. నృత్య గీతం మిశ్రమమైన కోలాటం నాటి వినోదంగా ఉండేది. కరెక్ట్. మృదంగం, తాళాల వినియోగం. శ్యామకాంబ, మల్లప్పల కళాసేవ. మల్లప్ప చెల్లవ్వ తండ్రి. ఇవన్నీ కరెక్టే ఇక్కడ ఈ క్వశ్చన్‌కి ఆన్సరు. 8th క్వశ్చన్ చూద్దాం. గణపతి దేవుడు వ్యవసాయ అభివృద్ధికి, చెరువుల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ చూపాడు. తటాకాల నిర్మాణం ద్వారా, నీటిపారుదల అభివృద్ధి ద్వారా వ్యవసాయ రంగ బలోపేతానికి కాకతీయులు కృషి చేశారు. ఇది 2 కరెక్టే. సో, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఈళ్ళు కాకతీయులు సప్త సంతానాల్లో భాగంగా తటాక నిర్మాణం కూడా ఒకటి భాగం. సో, విరివిగా చాలా రాజులు ఈ చెరువుల నిర్మాణం, గొలుసుకట్టు చెరువులు నిర్మిస్తారనమాట. దీని ద్వారా వ్యవసాయ అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుందనమాట. సో, ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. 9వ క్వశ్చన్ పల్నాటి వీర చరిత్రలో ప్రస్తావన ఉన్న రుంజ, వంకెని ఇవన్నీ వాయిద్య పరికరాలనమాట. వాయిద్య పరికరాలు. ఇది పల్నాటి వీర చరిత్ర శ్రీనాథుడు రచిస్తాడు. ఎవరికి అంకితం ఇస్తాడు? పల్నాటి వీర చరిత్ర చెన్నకేశవ స్వామికి అంకితం ఇస్తాడు. పల్నాటి చెన్నకేశవ స్వామికి. తర్వాత 10వ క్వశ్చన్ ప్రతాపరుద్రుడు 1 1000 స్తంభాల గుడి లేదా రుద్రేశ్వర ఆలయాన్ని నిర్మించాడు. ఎస్ కరెక్ట్. 1000 స్తంభాల గుడి లేదా రుద్రేశ్వర ఆలయం. ఇది ఒక త్రికూటాలయం. ప్రతాపరుద్రుడు 1 సంస్కృతంలో నీతిసారం రచించాడు. రుద్రదేవుడు మోటుపల్లిలో అభయశాసనం వేసింది రుద్రదేవుడు కాదు. ఇది గణపతి దేవుడు. సో, సరైన వ్యాఖ్యలు 1 మరియు 2 మాత్రమే కరెక్ట్ అవుతాయి.
కొండవీటి రెడ్డి రాజైన కుమారగిరి రెడ్డి వసంత రాజీయం అనే నాట్యశాస్త్ర గ్రంథాన్ని ఏ భాషలో రచించాడు? ఇది సంస్కృత భాషలోనే రచిస్తారనమాట. కుమారగిరి రెడ్డి వసంత రాజీయం. ఈ కుమారగిరి రెడ్డి బావ కాటయ్య వేమారెడ్డి ఇతను కుమారగిరి రాజీయం అని కుమారగిరి రాజీయం అనే వ్యాఖ్యానం రాస్తాడు. కాళిదాసు రచించిన నాటకత్రయం ఉంటుంది. దానికి కుమారగిరి రాజీయం పేరుతో వ్యాఖ్యానం రాస్తాడు. తర్వాత 12వ క్వశ్చన్. కాకతీయుల కాలంలో తెలుగు భాష రాజభాషగా ఉంది. అసలు ఏ రాజ్యంలో కూడా మనం ఫస్ట్ నుంచి చూసుకుంటే శాతవాహనులు, విష్ణుకుండులు, ఆ తర్వాత ఎవరొచ్చిన టిల్ విజయనగరం, కుతుబ్ షాహీలు వరకు కూడా ఎవరి కాలంలో కూడా రాజభాషగా తెలుగు లేదు. అదొకటి బండ గుర్తు పెట్టుకోవచ్చు. శాసనాలు ప్రధానంగా తెలుగులోనే రాయబడ్డం గమనించవచ్చు. అసలు శాసనాలు తెలుగులో రాయబడ్డం అనేది కాకతీయుల కాలంలో లేదు. మొత్తం సంస్కృతంలోనే రచించబడ్డాయి. సో 2 తప్పే. ఏ మరియు ఆర్ 2 తప్పు. రెడ్డి రాజ్య వంశవృక్షంలో రాజుల పరిపాలన సంవత్సరాల కాలానుగతంగా అమర్చండి. ఫస్ట్ పురలయ వేమారెడ్డి వస్తాడు. ఆ తర్వాత అనబోతారెడ్డి, దివి దుర్గ విబాల, ద్వీప విజేత, తలగడి దీవిని జయించినందుకు ఆయనకి ఆ బిరుదులు వస్తాయి. తర్వాత అనవేమారెడ్డి వస్తాడు. అగ్రగణ్యుడు, రెడ్డి రాజుల అగ్రగణ్యుడు. రాజశ్రీ రమణి స్వయం పరపతి అనే బిరుదు ఉంటుంది ఆయనకి. ఇతనికి మ్లేచ్ఛాబ్ది కుందోద్భవ మల్లవరం శాసనం తెలియజేస్తుంది ఇది. తర్వాత కుమారగిరి రెడ్డి, ఇతను 4వ వాడు. ఇతనికి వసంతరాయలు అనే బిరుదు ఉంటుంది. వసంతరాయలు. సో 1, 2, 3, 4 ఆన్సర్ అవుతుంది. యాక్చువల్గా ఇలాంటి క్వశ్చనే 2025 గ్రూప్ 2లో ఇచ్చాడు. 14థది తిక్కన గురించి సరైన వ్యాఖ్యలు. కవి బ్రహ్మ అనే బిరుదు ఉంది. తిక్కనకు కవి బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు, తిక్కన సోమయాజి అనే బిరుదులు ఉన్నాయి. ఇతను మహాభారతాన్ని తెలుగులో రచించి సాహిత్యాన్ని విస్తరించాడు. ఇతను కాకతీయ ప్రతాపరుద్రుని ఆస్థాన కవి కాదు. ఇతను నెల్లూరు తెలుగు చోళుల ఆస్థానంలో ఉండేవాడు, మనుమసిద్ధి దగ్గర. సో 1 and 2 ఓన్లీ కరెక్ట్. బుక్కరాయల దండయాత్ర ఫలితంగా తన రాజధాని అద్దంకి నుండి రాజ్యరక్షణకు పనికిరాదని భావించి తన రాజధాని అద్దంకి నుండి కొండవీటికి మార్చిన రెడ్డి రాజు ఎవరు? ఇది అనవోతారెడ్డి. ఫస్ట్ ప్రళయ వేమారెడ్డి తన అద్దంకి కేంద్రంగా తన రాజ్యాన్ని ప్రారంభిస్తాడు. ఈ తర్వాత తనకి బహ్మనీల నుంచి, తర్వాత ఇటు పక్క తెలంగాణను పాలించే వీళ్ళ నుంచి, తర్వాత కిందన మనకు విజయనగరం రాజ్యంలో నుంచి ఈ ప్రమాదం ఉండడంతో అనవోతారెడ్డి ఏం చేస్తాడంటే అద్దంకి నుంచి కొండవీడు సురక్షితం అని చెప్పి ఈ గుట్ట మీదకు తన రాజ్యాన్ని తీసుకెళ్తాడనమాట. సో కొండవీడు రాజధానిగా పరిపాలిస్తాడు. సో అనబోతారెడ్డి ఆన్సర్. కాయస్థ అంటే లేఖకులు అని అర్థం. ఈ క్రింది వారిలో కాయస్థ వంశానికి చెందని వారు ఎవరు అని అన్నాడు. కాయస్థ జన్నిగ దేవుడు, కాయస్థ అంబదేవుడు, కాయస్థ మురారి దేవుడు. ఈ జయపసేనాని కాయస్థ వంశం కాదు, ఇతను అయ్యన వంశం పెనచోడుడి కుమారుడు. ఇతను గణపతి దేవుడు తన తూర్పు దండయాత్రలో మొట్టమొదటిగా దీని మీదకి దండయాత్ర చేసినప్పుడు రాజ్యాన్ని కలుపుకోకుండా విడిచిపెడతాడు. తర్వాత తన బామ్మరిది జయాపసేనాని తన గజసాహినిగా నియమించుకుంటాడు. ఈ జయాపసేనాని మనకి గీతరత్నావళి, వాయిద్యరత్నావళి, సంగీత రత్నావళి అనే గ్రంథాలు రాస్తాడు. గీతరత్నావళి, నృత్యరత్నావళి, వాయిద్యరత్నావళి. ఈ నృత్యరత్నావళిలో ఉన్న ఈ భంగిమలే మన రామప్ప దేవాలయంలో గోడల మీద కనిపిస్తాయి అన్నమాట. 17వ క్వశ్చన్. ఈ క్రింది పంటలను ధృవీకరించండి. రెడ్డి వంశస్థులు రెడ్ల పంట శాఖకు చెందినవారు. కొండవీటి దండకవులలో రెడ్డి రాజుల పేర్లతో కోమటి, వేమ అనే పదాలుండుటకు కారణం పేర్కొనబడింది. 2 కరెక్టే. రాజు ప్రజలకు దర్శనమిచ్చి స్వయంగా ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాలని తెలిపే రుద్రదేవునితో రచించబడ్డ రాజనీతి శాస్త్ర గ్రంథం. మనకు రుద్రదేవుడితో రచించబడ్డ ఒక గ్రంథం ఓన్లీ ఒక నీతిసారం ఒక్కటే. అందులోనే ఇది ఉంటుందన్నమాట. రాజు ప్రజలకు దర్శనమిచ్చి నిర్ణీత సమయంలో దర్శనం ఇవ్వాలని చెప్తుంది.
ఆహ్, ఇంకొకటి కూడా చెప్తది ఏంటంటే ఆహ్, ఆహ్, పెద్ద ఆదాయం వచ్చే ఊర్లను రాజు తన వద్దే ఉంచుకొని చిన్న చిన్న ఊర్లనే నాయంకురులకు ఇవ్వాలని తెలియజేస్తుందనమాట. చిన్న చిన్న ఊర్లని సామంతులకు ఇవ్వాలని తెలియజేస్తుంది. సో, దానివల్ల ఏమన్నా తిరుగుబాట్లు కూడా రాకపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. చిన్న చిన్న ఊర్లో ఉంటే వాళ్ళకి పన్నులు తక్కువొస్తాయి కాబట్టి అంత బలంగా ఎదగలేరనమాట వాళ్ళు. తర్వాత ఆహ్, క్రింది బిరుదులు జతపరచండి. కవిరాజ శిఖామణి, నన్నెచోడుడు, కవి బ్రహ్మ, తిక్కన కవి బ్రహ్మ, కవి సార్వభౌముడు, శ్రీనాథుడు కవి సార్వభౌముడు, కవి వత్సలుడు, హాలుడు. 20వ క్వెషన్. ప్రతాపరుద్రుడు 2కి సమకాలీనులు కానివారెవరు? సమ్మక్క సారక్క వాళ్ళ టైంలోనే ఉండేవాళ్ళు. విద్యానాథుడు, అగస్త్యుడు వీళ్ళిద్దరు గూడా ఆస్థాన కవులు. కాయస్థ అంబదేవుడు ఇతను కూడా ప్రతాపరుద్రుని కాలంలోనే ఉండేవాడు. ఇది యాక్చువల్‌గా రుద్రమదేవిని అంతం చేస్తాడనమాట కాయస్థ అంబదేవుడు. ఇతని విజయాలు తెలియజేస్తున్న శాసనం త్రిపురాంతకం శాసనం. త్రిపురాంతకం శాసనం. సో, ప్రతాపరుద్రుడు 2 వచ్చిన తర్వాత ఈ అంబదేవుడిని ఓడించి ఆహ్, పంపించేస్తాడు. సో, ఇతను కూడా అదే టైము. రామేశ్వర పండితుడు ఇతను ఆన్సర్ అవుతాడు. ఇతను సమకాలీనుడు కాడు. రామేశ్వర పండితుడు యాక్చువల్‌గా ఈ కాకతీయుల కాలంలో ముగ్గురుంటారు పండితులు మనకి. ఒకటి రామేశ్వర పండితుడు, 2 ధృవేశ్వర పండితుడు, 3 విశ్వేశ్వర పండితుడు. ఈళ్ళు ముగ్గురు శివగురువులనమాట. ఈ ఫస్ట్ రామేశ్వర పండితుడే వస్తాడు. మనకి ఫస్టు బేతరాజు ఆ టైంలో శివదీక్షనిస్తాడనమాట వీళ్ళకి. ఆ తర్వాత ప్రోలరాజు వీళ్ళకి ధృవేశ్వర పండితుడు. ఈ చివరి ముగ్గురు గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు 2కి విశ్వేశ్వర శంభు గురువుగా ఉంటాడు. సో, 21వ క్వెషన్. రుద్రమదేవి విశ్వేశ్వర శంభు ఆచార్యునికి గుంటూరు జిల్లాలోని మందడం గ్రామాన్ని దానం చేసినట్లు మల్కాపురం శాసనం తెలియజేస్తుంది. కరెక్ట్. ఆహ్, విశ్వేశ్వర శంభు ఆచార్యుడు మల్కాపురం, మందడం గ్రామాల్లో గోలకి మఠాన్ని స్థాపించి దానికి విశ్వేశ్వర శివపురి అని పేరు పెట్టాడు. కరెక్ట్. విశ్వేశ్వర శంభు ఆచార్యుడు మల్కాపురం, మందడం గ్రామాల్లో ఒక శైవ మఠాన్ని, భోజనశాలను, ఒక విద్యాలయాన్ని, ఒక ప్రసూతి ఆసుపత్రిని నిర్మించాడు. అన్నీ కరెక్ట్ ఇక్కడ. కాకతీయులపై ముస్లిం దండయాత్రలను పేర్కొన్న శాసనాలు ప్రోలయ నాయకుని విలాసతామ్ర శాసనం, రెడ్డిరాజు అనితల్లో వేసిన కలువచేరు శాసనం, మైలాంబ బయ్యారు చెరువు శాసనంలో ఈ దండయాత్రల గురించి ఉండదు. ఓన్లీ హ్మ్, కాకతీయుల యొక్క వంశ వృక్షావళిని మాత్రమే వివరిస్తుంది. సో, 1 అండ్ 2 మాత్రమే కరెక్ట్ అవుతాయి. కాకతీయుల కాలం నాటి కాలంకు సంబంధించిన సరైన వాక్యం గుర్తించండి. సంగీత వాయిద్యాలు జలకరండ అనే వాయిద్యాన్ని ధర్మశాస్త్రం సాగరం తెలియజేస్తుంది. కరెక్ట్ ఇది. సంగీతం నేర్పించడానికి కాశ్మీర్ నుంచి ఒక సంగీతాచార్యుని రప్పించారని మల్కాపురం శాస్త్రం తెలియజేస్తుంది. జయపసేనాని నృత్యరత్నావళిలోని నాట్య చిత్రాలు రామప్ప దేవాలయ గోడలపై దర్శనమిస్తాయి. అన్నీ కరెక్ట్. కాకతీయుల పరిపాలనకు సంబంధించిన సరైన వ్యాఖ్యలేవి? సామ్రాజ్యాన్ని నాడులు, స్థలాలు, గ్రామాలు. కాకతీయుల కాలం నాటి ఆయగార్ల వ్యవస్థలోని ఉద్యోగులందరూ ప్రభుత్వ ఉద్యోగులే అన్నాడు. ఇది కాదు. ఓన్లీ ముగ్గురు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు. తలారి, రెడ్డి, కరణం వీళ్ళు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు. మిగతా వాళ్ళు కాదు. సో, 1 అండ్ 2 మాత్రమే కరెక్ట్. జయపసేనానితో రచించబడిన గ్రంథం నృత్యరత్నావళి, గీతరత్నావళి, వాయిద్యరత్నావళి. సో, గీతరహస్యం కాదు. 26ది కాకతీయుల కాలానికి సంబంధించిన సరైన వ్యాఖ్యలు. గ్రామాల్లో తలారి దొంగతనాలు జరగకుండా చూసేవాడు. వీరశైవుల ప్రభావం వల్ల జైనమతం క్షీణించింది. వీర్గల్ ఆచారం ఉంది. 3 కరెక్ట్. శ్రీనాథుడి గురించి సరైన వ్యాఖ్యలు. పెదకొమటి వేమారెడ్డి ఆస్థాన కవి, ఆస్థాన విద్యాధికారి. ఇది కరెక్ట్. ఇది పెదకొమటి వేమారెడ్డి ఆస్థాన విద్యాధికారి కరెక్ట్. శ్రీనాథుడు గౌడ ఎన్నిమపట్టును ఓడించి కవిసార్వభౌముడని బిరుదు పొంది ప్రౌఢదేవరాయలో ముత్యాలశాలలో కనకాభిషేకం చేయించుకున్నాడు. కరెక్ట్. శృంగార శాకుంతలం అనే గ్రంథాన్ని రచించాడు. కాదు. శృంగార శాకుంతలం, జైమిని భారతం, పిల్లలమర్రి పినవీరభద్రుడు రచిస్తాడు శృంగార శాకుంతలం అనేది. సో, ఇతుంది కాదు. శృంగార నైషధం అనేది శ్రీనాథుడు. శృంగార నైషధం
శృంగార నైషధం, హరవిలాసం, తర్వాత భీమఖండం, భీమఖండం, తర్వాత పల్నాటి వీర చరిత్ర, పల్నాటి వీర చరిత్ర, తర్వాత తన చిన్న వయసులోనే మూర్తరాట్ చరిత్ర అనే గ్రంథాన్ని రాస్తాడు. మూర్తరాట్ చరిత్ర, రాట్ చరిత్ర. ఓకే, ఇవన్నీ శ్రీనాథుడి గ్రంథాలు. కాకతీయుల కాలం సమాజంలో కనిపించే అంశాలు: మైలారదేవుని పూజ, తర్వాత వీరగల్ సాంప్రదాయం ఉంది, సిడి ఆచారం ఉంది. 3 ఉన్నాయి. ఈ సిడి ఆచారం అంటే మనుషులు నడుముకి ఇనుప చువ్వలు చొప్పించుకొని వేలాడుతూ జపం చేసేవాళ్ళు. సో దీన్ని సిడి ఆచారం అంటారు. కాటా వేమారెడ్డితో రచించబడ్డ కుమారగిరి రాజయంకు సంబంధించింది సరైనది అది. ఛందస్సుకు సంబంధించింది కాదు. కాళిదాసు నాటకత్రయానికి వ్యాఖ్యానం. కాళిదాసు నాటకత్రయం అభిజ్ఞాన శాకుంతలం, తర్వాత విక్రమోర్వశీయం, అభిజ్ఞాన శాకుంతలం, ఇంకేమున్నాయి, అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయం, ఇంకోటి ఏదో ఉంది. ఈ మూడింటిని నాటకత్రయం అంటారు. సో దానికి వ్యాఖ్యానమే ఈ కుమారగిరి రాజయం పేరుతో కాటా వేమారెడ్డి రచిస్తాడు. 30ది గుండమ భట్టు శ్రీహర్షుని ఖండకావ్యానికి వ్యాఖ్యానం రాశాడు. గుండయ్య భట్టు శ్రీహర్షుని ఖండకావ్యానికి వ్యాఖ్యానం రాశాడు. కొలన రుద్రదేవుడు శ్లోకవర్తికం అనే వ్యాఖ్యాన్ని రచించాడు. రావిపాటి త్రిపురాంతకుడు రాజరుద్రీయం రచించాడు. 3 కరెక్ట్. రెడ్డి రాజుల కాలానికి సంబంధించిన సరైన వ్యాఖ్యలు ఏవి? యుద్ధాలు పెద్దగా జరగనందున సమాజంలో ప్రశాంత వాతావరణం గమనించవచ్చు. ఇది రాంగు. యుద్ధాలు బాగానే జరిగినాయి. మొదట్లో విజయనగరం వాళ్ళతో, తర్వాత బహమనీయులతో, తర్వాత వీళ్ళ వియంకుల్ అయిన రాజమండ్రి రెడ్డి రాజ్యాలతో, వీళ్ళందరితో కూడా సంఘర్షణలు అయినాయి. సో ప్రశాంతత అనేది లేదు. రణంకుడుపాచారం ఉంది, కరెక్ట్. వీర శిరోమండపాల నిర్మాణం గమనించవచ్చు, కరెక్ట్. 2 మాత్రమే కరెక్ట్, 2, 3. వీర శిరోమండపాలు అనవేమారెడ్డి వీర శిరోమండపం శ్రీశైలంలో కట్టించాడు. వీర శిరోమండపం అంటేనే చంపుడు గుళ్ళు అంటారు దీన్ని, చంపుడు గుళ్ళు. ప్రతాపరుద్రుని కాలానికి చెందిన కృష్ణమాచార్యుడు రచించిన సింహగిరి నరహరి వచనం అనే గ్రంథం ప్రత్యేకత ఏంటంటే తెలుగులో మొట్టమొదటి వచన కావ్యం సింహగిరి నరహరి వచనం. కాకతీయుల కాలానికి చందని దేవాలయం, రామప్ప దేవాలయం వాళ్ళదే, రేచలరుద్రుడు, 1000 స్తంభాల గుడి, మొదటి ప్రతాపరుద్రుడు, పచ్చల సోమేశ్వర ఆలయం ఉంది ఏలదాయంలోనే. ఈ హజార రామాలయం మన విజయనగర సామ్రాజ్య కాలం నాటిది. 2వ ప్రతాపరుద్రుడి గురించి సరికాని వ్యాఖ్యం: ఇతని ఆస్థానంలో మాచల్దేవి పోషించబడింది. విద్యానాథుడు, అగస్త్యుడు ఇతని ఆస్థాన కవులు. రాజధానిని ఓరుగల్లుకు మార్పు చేశారు. ఇది చూద్దాం. గణపతి దేవుడు ప్రారంభించిన నాయంకర విధానాన్ని ఇతన్ని పటిష్టపరిచి సమర్థులైన సేనా నాయకులను నియమించాడు. ఇంతవరకు కరెక్టే, కానీ ఇది గణపతి దేవుడు ప్రారంభించలేదు, ఇది రుద్రమదేవి ప్రారంభించింది. సో ఇది రాంగ్ అవుతుంది. సి కూడా రాంగే యాక్చువల్గా. రాజధానిని తొలిసారిగా ఓరుగల్లుకు మార్పు చేసింది మనకు మొదటి ప్రతాపరుద్రుడు స్టార్ట్ చేస్తాడు. పూర్తిగా అయితే గణపతి దేవుని కాలంలోనే మారుతుంది. మనకు ద్రాక్షారామ శాసనం ఉంటుంది. ద్రాక్షారామ శాసనం. ఆ శాసనం ప్రకారం 1199 నాటికే మన ఓరుగల్లు కాకతీయుల రాజధానిగా ఉండేదని తెలియజేస్తుంది అనమాట. తర్వాత 35వ క్వశ్చన్. ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. కళ్యాణ చాళుక్య సామ్రాజ్య క్షీణత కాకతీయుల స్వతంత్రకు దారితీసింది అన్నాడు, కరెక్ట్. స్వతంత్ర కాకతీయులుగా ఎదగడానికి వాళ్ళ కళ్యాణ చాళుక్యులు సామ్రాజ్య క్షీణతే కారణం. తర్వాత రీజనింగ్ చూస్తే స్వతంత్ర కాకతీయ రాజ్య స్థాపకుడు ప్రోలరాజు 1 అని వచ్చాడు. ప్రోలరాజు 1 కాదు, మొదటి ప్రతాపరుద్రుడు. మొదటి ప్రతాప 1ని మనం స్వతంత్ర సామ్రాజ్య కాకతీయ రాజ్యస్థాపకుడు ఎవరుగా పిలుస్తామంటే ప్రతాపరుద్రుని 1ని పిలుస్తాం. సో ఏ సరైనది, 6 తప్పు. 36
సరైన వాక్యాలు గుర్తించండి. రుద్రదేవుని మంత్రి గంగాధరుడు ప్రసన్న కేశవాలయాన్ని నిర్మించాడు. ఇది కరెక్ట్. 1000 స్తంభాల గుడి శాసనాన్ని అచ్యుతేంద్రుడు రచించాడు. 2 కరెక్టే. అనబోతారెడ్డి గురించి సరైన వ్యాఖ్యలేవి? అనబోతారెడ్డి గురించి సరైన వ్యాఖ్యలు: అనబోతారెడ్డి మూడుపల్లి అభయశాసనం వేయించాడు. ఇది బాలసరస్వతి రచించాడు. వెన్నెలకంటి కవులను ఆదరించి వారి నుండి కృతులను పొందినట్లు వెన్నెలకంటి సూరణ రాశాడు. ఇది కూడా కరెక్టే. 38th ప్రోలయ వేమారెడ్డి గురించి సరైన వ్యాఖ్యలు: అద్దంకి రెడ్డి రాజ్య స్థాపన, మల్లవరం శాసనతని మేచాది కుందోద్భవం అని బిరుదు ధరించినట్లు చెప్తుంది. అనితల్లి రెడ్డిరాజు అనితల్లి కొలవచేరి శాసనం కాపై నాయకుడిని సేవించిన నాయకుడిగా పేర్కొంది. ఈ రెడ్డిరాజు అనితల్లి కొలవచేరి శాసనంలో కాపై నాయకుడిని ఒక 75 మంది నాయకులు సేవించారని చెప్తుంది. సో అందులో ప్రళయ వేమారెడ్డి కూడా ఉంటాడని చెప్తుంది. సో అన్నీ కరెక్టే. చెదలవాడ ఎర్రాప్రగడ గురించి సరైన వ్యాఖ్యలు ఏవి? ఎర్రాప్రగడ హరివంశమును గ్రంథాన్ని రచించి ప్రళయ వేమారెడ్డికి అంకితం చేస్తాడు. కరెక్టే. తర్వాత మహాభారతంలో శేష అరణ్య పర్వాన్ని తెలుగులోకి అనువదిస్తాడు. కరెక్ట్. ఇతనికి ఉభయ కవిమిత్రుడు అని బిరుదు ఉంది. ఎర్రనకు ఉభయ కవిమిత్రుడు అని లేదు. కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు అని బిరుదులు తిక్కనుకుంటాయి. సో ఓన్లీ 1 and 2 మాత్రమే కరెక్ట్ అవుతాయి. సో యా ఈ ఎర్రాప్రగడ హరివంశాన్ని మన నాచెన సోముడు అని ఉంటాడు. నాచెన సోముడు విజయనగర రాజ్యాన్ని అలంకరించిన మొట్టమొదటి తెలుగు కవి నాచెన సోముడు. ఇతను ఈ ఉత్తర హరివంశాన్ని రచిస్తాడు. దీనికి ఈ ఆధారం ఏంటంటే ఎర్రన రచించిన హరివంశమే, ఉత్తర హరివంశం. ఈ నాచెన సోముడికి మన బుక్కరాయల వన్ను పెంచుకలు తిన్నా అనే అగ్రహారాన్ని ఇస్తాడు అనమాట. ఎర్రాప్రగడకి ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసుడు ఈ 2 బిరుదులు ఉంటాయి. 40ది కళాకారులు పోషకులు సంబంధించి సరికానిది ఏదన్నాడు? ఎర్రన ప్రళయ వేమారెడ్డి కరెక్ట్. బాలసరస్వతి అనవోతారెడ్డి, మాచల్దేవి లకుమాదేవి కుమారగిరి రెడ్డి కరెక్టే. మాచల్దేవి అనవేమారెడ్డి కాదు. మాచల్దేవి ఎక్కడుండేది? రెండో ప్రతాప్ దినాస్థానంలో ఉండేది. 41 రెడ్డి రాజుల బిరుదులకు సంబంధించి సరికాని జత: వీరన్నవోతు అనవోతారెడ్డి, ధర్మ ప్రతిష్టా గురు ప్రళయ వేమారెడ్డి, రాజశ్రీ రమణి స్వయం పరపతి అనవేమారెడ్డి. ఇతని పేరే అనవేమారెడ్డి. ఇది కరెక్టే. జగనొబ్బగొండ కాటా వేమారెడ్డి కాదు, రాచవేమారెడ్డి. జగనొబ్బగొండ అనే కాలను తవ్వించి ఆ బిరుదుని పొందుతాడు రాచవేమారెడ్డి. 42 వీర శైవం వీర వైష్ణవులు ఆంధ్రలో ఆవిర్భవించాయి. ఒకసారి ఇంగ్లీష్ చూద్దాం. వీర వైష్ణవం అండ్ వీర శైవం ఆరిజినేటెడ్ ఇన్ ఆంధ్ర. ఆంధ్రలో ఆరిజినేట్ అవ్వలేదు. అట్లీస్ట్ వీరశైవం ఆరిజినేట్ అవ్వలేదు. ఎందుకంటే బసవేశ్వరుడు నాయకత్వంలో ఆవిర్భవిస్తుంది. ఇది కర్ణాటక ప్రాంతం అనమాట. కర్ణాటక ప్రాంతం నుంచి మన ఆంధ్రాకి వస్తుంది. సో ఇది 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 రాంగ్. వీరశైవంను బ్రహ్మనాయుడు స్థాపించాడు. ఇది రాంగే. రామానుజాచార్యుడు వీర వైష్ణవాన్ని తీసుకొస్తాడు. సో ఇతను వీర వైష్ణవానికి మద్దతు ఇస్తాడు పల్నాడు బ్రహ్మనాయుడు. సో ఇది రాంగ్. రెండు రాంగే. తర్వాత 43 రెడ్డి రాజుల కాలంలో సర్వజ్ఞ చక్రవర్తి ఆస్థానంలో పోషించబడ్డ కవులు ఎవరు? సర్వజ్ఞ చక్రవర్తి అంటే ఎవరు? పెదకోమటి వేమారెడ్డి. ఇతని ఆస్థానంలోనే విద్యాధికారిగా పనిచేస్తుంది మన శ్రీనాథుడు. సో శ్రీనాథుడు ఆన్సర్ ఉంటుంది. తర్వాత వామన భట్టభావనుడు కూడా ఉంటాడు. వామన భట్టభావనుడే వేమ భూపాల చరిత్ర
దీనికే వీరనారాయణ చరిత్ర అని పేరు. వీరనారాయణ చరిత్ర. సో 1 అండ్ 2 ఆర్ కరెక్ట్. పెదకోమటి వేమారెడ్డి భార్య సూరాంబిక సంతాన సాగరాన్ని నిర్మిస్తుంది. రాచవేమారెడ్డి గురించి సరైన వ్యాఖ్యలు: ప్రజలకు పూర్తి పన్ను మినహాయింపులు ప్రకటించాడన్నాడు. ఇది రాంగు. సవరం ఎల్లయ్య చేతిలో మరణించినట్లు కొండవీటి కైఫియత్ ద్వారా తెలుస్తుంది. జగనొబ్బు కొండకాలు దువ్వించరు. 2, 3 కరెక్ట్. రాచవేమారెడ్డి పన్నులు తీసేయలేదు. ఎక్స్ట్రాగా పురిటి సుంకం అనే పన్నును కూడా వేశాడు. దానివల్లనే అతను మరణించాడు. 46th తిక్కన అనుసరించిన మత విధానం ఏంటిది? శైవం కాదు, వైష్ణవం కాదు, స్మార్థ మతం. ఆ టైంలో శైవ వైష్ణవ మత ద్వేషాలను అంతం చేయడానికి హరిహర నాదతత్వాన్ని కవిత్వంలో చెప్పడానికి కవిత్వంలో వెల్లడించాడనమాట. హరిహర నాదతత్వాన్ని. హరిహర నాదతత్వం. హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు. వీళ్ళిద్దరు ఒక్కడే, హరిహరులు ఒక్కడే అన్న విధానమే ఈ స్మార్థ విధానం. తిక్కన తన నిర్వచనోత్తర రామాయణం అనే గ్రంథం రాస్తాడు. నిర్వచనోత్తర రామాయణం. ఈ నిర్వచనోత్తర రామాయణం మనోసిద్ధికి అంకితం ఇస్తాడు. ఇందులో ఏం చెప్తాడంటే విష్ణు రూపాయ నమ శివాయ అంటూ ప్రార్థిస్తాడు. అంటే శివునే విష్ణువు రూపం, విష్ణువే శివుని రూపం అన్నట్లు. ఓకే. తర్వాత తిక్కన ఆంధ్ర మహాభారతాన్ని రచిస్తాడు. ఐ మీన్ హెల్ప్ చేస్తాడు. అది హరిహర నాథుడికి అంకితం ఇస్తాడు. హరిహర నాథుడు. తర్వాత 47వది రెడ్డి రాజుల కాలం నాటి వరిలో రకం కానిది ఏంటి? సిరాముఖ, పతంగ, హైనా ఇవన్నీ కూడా వరిలో రకాలు. హిమంబు కాదు. 48th రెడ్డి రాజుల కాలం నాటి విదేశీ వాణిజ్యం గురించి తెలుపుతున్న శ్రీనాథుని హరవిలాసం అవచి తిప్పైసెట్టుకు అంకితం ఇచ్చాడు. కరెక్ట్. మోటుపల్లి రేవులో అనబోతారెడ్డి తెలుగు తమిళ భాషల్లో అభయశాసనం ఇచ్చాడు. 2 కరెక్ట్. రెడ్డి రాజుల కాలం నాటి మత పరిస్థితులు: గోడేరాయ వంశం వైష్ణవ మతాన్ని మాత్రమే ప్రచారం చేసింది. ఇది రాంగ్. గోడేరాయ గంగదేవుడు అని ఉంటాడు. గోడేరాయ గంగదేవుడు. ఇతను వీళ్ళ ఫ్యామిలీ వీరశైవాన్ని ప్రచారం చేస్తుంది రెడ్డి రాజుల కాలంలో. కందారు బట్టారు నల్ల కుటుంబాలు వీరశైవాన్ని రెండు రివర్స్ ఇచ్చాడు. వీళ్ళేమో వైష్ణవం, వీళ్ళేమో శైవం. సో 2 రాంగ్ అయినవి. కాకతీయుల కాలానికి చెందిన క్రింది గ్రంథాలు జతపరచండి. విద్యానాథుడు నీతిసారం, అగస్త్యుడు బాలభారతం, నలకీర్తి కౌముదం. వీళ్ళిద్దరూ రెండో ప్రతాపరుద్రుని ఆస్థానంలో ఉండేవాళ్ళు. విద్యానాథుడు నీతిసారం రచిస్తాడు. అగస్త్యుడు బాలభారతం, నలకీర్తి కౌముదం. తర్వాత శాకల్ల మల్లుభట్టు ఉదాత్త రాఘవీయం, అప్పయార్యుడు ఈనేంద్ర కళ్యాణాభ్యుదయం. 51 జతపరచండి. వామనభట్టు వేమ విభాల చరిత్ర లేదా వీరనారాయణ చరిత్ర, ఎర్రన నృసింహ పురాణం, హరివంశం నృసింహ పురాణం 2 ఎర్రన. చూస్తే 2A ఉండాలి. 2A 3C 2A 3C ఇది ఒకటే ఉంది. శివలింగారెడ్డి తత్వప్రకాశిక, శివదేవయ్య డి నీతి శర్మ. ఇది నాకు తెలిసి రాంగ్ ఇచ్చినట్టున్నాడు. పురుషార్థ సారం ఉండాలి. పురుషార్థ సారం. సో అలా అది తీసేస్తే 1 కరెక్ట్ అవుతుంది. కాకతీయుల కాలం నాటి సంస్కృతి, ఆచార వ్యవహారాలు, సాంఘిక పరిస్థితులు తెలుసుకోవడానికి ఉపకరిస్తున్న గ్రంథం క్రీడా విరామం. ఇందులో చాలా విషయాలు ఉంటాయి అన్నమాట. కాకతీయుల కాలంలో వాళ్ళ సాంఘిక జీవన పరిస్థితులు ఇవన్నీ కూడా. అముక్తమాల్యద గాథా సప్తశతి ఇవన్నీ. అముక్తమాల్యద విజయనగర టైము, ఇదేమో శాతవాహనుల టైము. 53 రెడ్డి రాజుల కాలంలో గమనించదగ్గ అంశాలు: వసంతోత్సవాలు జరిపారు. కరెక్ట్. చంపుడు గుళ్ళ నిర్మాణం అనవేమారెడ్డి నిర్మిస్తాడు శ్రీశైలంలో. తర్వాత అగ్రహారాల దానం ఉంటుంది. ఉండవల్లి గుహాలయాల నిర్మాణ ప్రారంభం ఇది
విష్ణుకుండిల కాలంలో ఉంది. 1, 2, 3 కరెక్ట్. కాకతీయుల కాలానికి సంబంధించిన సరైన వ్యాఖ్యలు. రాజస్థానంలో ప్రాడ్వ్యోకులని న్యాయాధికారులు ఉండేవాళ్ళు. ధర్మశాస్త్రాల ప్రకారం శిక్షలుండేవి. ధర్మాసనాలు ఇచ్చిన తీర్పులను జయపత్రాలు అనేవారు. ఈ జయపత్రాలు అనేవారు ఈ శాసనాలను. 54 3 కరెక్టే. 54వది శృంగార దీపిక, భావదీపిక, సంగీత చింతామణి, సాహిత్య చింతామణి ఇవన్నీ సర్వజ్ఞ చక్రవర్తి, పెదకోమటి వేమారెడ్డి. శ్రీనాథుడు శృంగార నైషధం కరెక్ట్. శృంగార శాకుంతలం జైమిని భారతం, శృంగార శాకుంతలం, పిల్లల మర్రి, పెనవీరభద్రుడు ఇది కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసి శృంగార దండకం. 55ది శృంగార దండకం. ఈ శృంగార దండకం తాళ్లపాక పెద తిరుమలాచార్యుడు. ఈ ప్రోలిగంటి చెన్నమంత్రి సౌభరీ చరిత్ర అనే గ్రంథాన్ని రాస్తాడు. సో ఇదొక్కటి రాంగ్ ఇచ్చాడు. కాకతీయుల పరిపాలనా వ్యవస్థ గురించి తెలుపుకోవడానికి ఉపయోగపడుతున్న క్రింది గ్రంథాలు జతపరచండి. బద్దెన నీతిశాస్త్ర ముక్తావళి, మడిక సింగన సకల నీతి సమ్మతం, శివదేవయ్య పురుషార్థసారం, రుద్రదేవుడు నీతిసారం. ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రెడ్డి రాజుల గురించి సరికాని వ్యాఖ్యం. దేశటి కులం, పంటరెడ్డిలు, కొండవీటి రాజధానికి పరిపాలించాడు. పరిపాలనలో పూర్తి శాస్త్రీయత పాటించారు. ఇంగ్లీష్లో చూద్దాం ఇది. దే అడ్హెర్ టు ఏ కంప్లీట్లీ సైంటిఫిక్ అప్రోచ్ ఇన్ దేర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పాలసీస్. ఇది రాంగ్. వీళ్ళు మూఢనమ్మకాలు ఇవన్నీ బాగా నమ్మేవాళ్ళు. సైంటిఫిక్ అప్రోచ్ అనేది ఉండేది కాదు అసలు. సెకండ్ చూడందే ఏ పని చేసేవాళ్ళు కాదు. దొంగతనాలు చేసే ముందు కాళీమాతకు పూజించటం, తర్వాత శ్మశానాల్లో బూడిదని మనుషుల మీద చల్లితే మొత్తం మందిగా పనిచేస్తుందని నమ్మేవాళ్ళు. తర్వాత ప్రజల్లో పరుసవేది లేదా వరుసవేది అనే దీని మీద నమ్మకం ఉండేది. అంటే ఏదైనా లోహం లైక్ ఐరన్ను గోల్డ్గా మార్చే ప్రక్రియను వరుసవేది అనేవాళ్ళు అనమాట. సో ఇలాంటి వాటి మీద నమ్మకాలు ఉండేవి. సో సైంటిఫిక్ రీజనింగ్ అయితే ఉండేది కాదు. తర్వాత సమకాలీనుల జతలకు సంబంధం కానిది ఏది? 58th 58th ఇది ఇది నాకు తెలియదండి. ఇది కొంచెం చూడాలి. మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి. 59th ఎర్రప్రగడ ఎవరి ఆస్థాన కవి? ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉండేవాడు. కాయస్థ వంశం అంబదేవుని విజయాలు తెలిపే శాసనం త్రిపురాంతకం శాసనం. కాయస్థ అంబదేవుని విజయాలు త్రిపురాంతకం శాసనంలో ఉంటాయన్నమాట. తర్వాత 61వది పద్మనాయకులపై అనవేమారెడ్డి సాధించిన విజయాన్ని ద్రోపరుచుచున్న కడియం పోతినాయకుడు వేయించిన శాసనం వాడపల్లి శాసనం. తరచుగా యుద్ధాలు జరుగుతూ ఉండేవి పద్మనాయకులపై, బహ్మనీలు అగెనెస్ట్ ఈ రెడ్డి రాజులకు. సో అందులో అనవేమారెడ్డి వచ్చిన తర్వాత పద్మనాయకులపై ఈ ఆయన కడియం పోతినాయకుడు ఒక శాసనం వేస్తాడు. అది ఓడపల్లి శాసనం దగ్గర వేస్తాడు. గణపతి దేవునితో మోటుపల్లి రేవులో అభయ శాసనం జారీ చేయడం ద్వారా విదేశీ వ్యాపారులకు భద్రత కల్పించబడింది. కరెక్ట్. కాకతీయులు యాదవుల మధ్య బోయకొట్టాలకు సంఘర్షణ జరిగింది. యాదవులకు కాకతీయులకు కాదు, ఇది పల్లవులకు మధ్య. పల్లవులకు తూర్పు చాళుక్యులకు మధ్యలో ఉంటారు. వీళ్ళు బోయకొట్టాలు అంటారు, యాదవులు కాదు. మోటుపల్లి కేవలం అంతర్గత స్వదేశీ వాయిద్యానికి మాత్రమే లేదు, ఇది విదేశీ వాణిజ్యానికి కూడా ప్రముఖ రేవు పట్టణం. సో ఓన్లీ 1 మాత్రమే కరెక్ట్. రెడ్డి రోజుల కాలానికి సంబంధించిన సరైన వ్యాఖ్యలు ఏవి? గ్రామంలో కాకతీయుల నాటి 12 రాయగాళ్ళ గ్రామ వ్యవస్థ రెడ్డి రాజుల కాలంలోనే కొనసాగింది. ఇందాకే చెప్పుకున్నాం. తలారిని అరే అని పిలిచేవాళ్ళు. పంటలో సగభాగం భూమి శిస్తుగా వసూలు చేసేవాళ్ళు. ఒక భాగం కాదు, 1/6 ఉండేది. ఓకే, 1/6 ఉండేది. ఇది ప్రోలయ నాయకుడి విలాస తామ్ర శాసనం ద్వారా తెలియజేస్తుంది. విలాస తామ్ర శాసనంలో 1/6 భూమి శిస్తు ఉండేదని తెలియజేస్తుంది. సో ఏది రాంగ్? 3వది రాంగ్. సో 1 and 2 కరెక్ట్.
చింతపట్ల శాసనం రుద్రమదేవి వేయించింది. ఇది రాంగు. పువ్వుల ముమ్మడి అనే అతను బంటు వేయిస్తాడు. రుద్రమదేవి చనిపోయిన విధానం గురించి ఇందులో ఉంటుంది. తర్వాత రుద్రమదేవి పరిపాలనా కాలంలో మార్కో పోలో వస్తాడు. 2 కరెక్ట్. సెకండ్‌ది కరెక్ట్. నన్నచోడుడు కుమార సంభవంలో కన్నడ సాహిత్యం ప్రభావం అధికంగా కనిపిస్తుంది. టెంకనాదిత్యుడు, కవిరాజ శిఖామణి, తెలుగు జానపదాలు, తర్వాత కుమార సంభవం నన్నచోడుడు గురించి. అందులో కన్నడ సాహిత్యం యాక్చువల్‌గా కుమార సంభవం అనేది తెలుగులోనే రచించాడు. బట్ అందులో కన్నడ సాహిత్యం ప్రభావం అధికంగా ఉంటుంది. ఇది కరెక్టే. తెలుగు ప్రబంధ లక్షణాలు కలిగి ఉన్న తొలి గ్రంథంగా నన్నచోడు రచన కుమార సంభవం పిలువబడుతుంది. 2 కరెక్టే. తర్వాత 66ది లెంకలు కాకతీయుల కాలంలో శిస్తు వసూలు చేస్తూ ఆదాయాన్ని పెంచేవారు. శిస్తు వసూలు కాదు. లెంకలంటే అంతరంగిక రాజు పర్సనల్ బాడీ గార్డ్స్ లాగా. సో 1 రాంగ్. కాకతీయుల కాలంలో భూమి శిస్తు, వాణిజ్య సుంకాలు, అటవీ ఆదాయం మరియు కానుకలు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునేందుకు విధించబడ్డాయి. 2 కరెక్టే. సెకండ్ కరెక్ట్. చోళ చాళుక్య యుగంలో తీర ప్రాంతాన్ని పాలించిన వంశీయులతో జతపరచండి అన్నాడు. ఓకే. నెల్లూరు, పొత్తవి చోడులు వీళ్ళని తెలుగు చోడులు అంటారు. గిరి పశ్చిమ సీమ అంటే మన గుంటూరు దగ్గర ఉండే చందోలు, నాదెండ్ల ప్రాంతాలు. ఈ గిరి పశ్చిమ సీమ వచ్చేసి దుర్జయులు అంటారు వీళ్ళని. నతవాడి ప్రాంతం అంటే విజయవాడ, తర్వాత నందిగామ ఈ ప్రాంతం. ఈ నతవాడి ప్రాంతాన్ని త్యాగి వంశీయులు. కోనసీమ ప్రాంతాన్ని కోన హైహైల వంశం పరిపాలిస్తుంది. కాకతీయ రాజ్య భారధౌరేయుడు, కాకతీయ రాజ్య సమర్థుడు ఎవరు? రేచెర్ల రుద్రుడు. కాకతీయ రాజ్య స్థాపనాచార్య రేచెర్ల ప్రసాదిత్యుడు. కాకతీయ కాలానికి సరైన వ్యాఖ్యలు. మైలమ హనుమకొండపై కడలాలయ జైన బసది నిర్మించింది. కరెక్టే. విజయవాడ, నందిగామ, మదిర ప్రాంతాలు నతవాడిగా పిలువబడ్డాయి. కరెక్టే. రెండవ ప్రోలరాజు వెలనాటి ప్రాంతాన్ని పూర్తిగా జయించాడు అన్నాడు. ఇది రాంగ్. ఇది ఆపోజిట్ జరుగుతుంది. వెలనాటి రాజు గొంకరాజు 2 టైంలో ఈ ఇతని కొడుకు రాజేంద్ర 2 ఉంటాడు. రాజేంద్ర 2 ఇతను రెండో ప్రోలనాథుని చంపేస్తాడనమాట. చంపేసి కాకతీ ప్రోల నిర్దహన అనే బిరుదును కూడా తీసుకుంటాడు. 1 and 2 ఆర్ కరెక్ట్. 70th బొక్కెర యుద్ధంలో గోధుమ రట్టకుడిని ఓడించిన గణపతి దేవుని సేనాధిపతి ఇందులూరు సోమనమంత్రి. గణపతి దేవుడు ఇందులూరు సోమనమంత్రికి సేవనకు మెలిచి అతని కొలని ప్రాంతానికి పాలనగా చేస్తాడు. 2 కరెక్ట్. చేమకూర వెంకట కవి రచించిన విజయ విలాసం ఎవరికి అంకితం చేశాడు? ఇది రఘునాథ నాయకుడు అనమాట. ఈ చేమకూర వెంకట కవి విజయ విలాసం అనే గ్రంథాన్ని రచిస్తాడు. ఈ రఘునాథ నాయకుల ఆస్థానంలో ఉన్న తెలుగు కవి చేమకూర వెంకట కవి. ఇతను విజయ విలాసం అనే గ్రంథాన్ని రచిస్తాడు. తర్వాత బ్రిటిష్ అధికారి సిపి బ్రౌన్ వేమన పద్యాలను పరిరక్షించారు. కరెక్టే. ఈ సిపి బ్రౌన్ అక్కడ దత్తమండలాల్లో ఉన్నప్పుడు ఈ పద్యాలను వినేవాడు అనమాట జనాల దగ్గర నుంచి. ప్రతి పద్యంలోనూ వినుర వేమ అనే వచ్చేది. అది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించి ఎవరి వేమన అని ఆయన సెర్చ్ చేసి ఆయన పద్యాలను విని దానికి ప్రేరణ పొంది ఆ పద్యాలన్నింటినీ కూడా సేకరించి వాటిని భద్రపరిచి చేస్తాడు. ఈ సిపి బ్రౌనే లేకుండా ఉంటే మనం మోస్ట్ ఆఫ్ ద వేమన్ పద్యాలు మనం ఇప్పటికే కనుమరుగైపోయాయి అనమాట. తెలుగు భాషలో వేసిన తొలి శాసనం కల్లమల్ల శాసనం. కరెక్టే. పావులూరి మల్లన తెలుగులో గణిత సార సంగ్రహ రచన చేశాడు. కరెక్టే. అన్నీ కరెక్టే. మారణ తెలుగులో మార్కండేయ పురాణాన్ని రచించాడు. తెలుగులో తొలి పురాణం మార్కండేయ పురాణం. మార్కండేయ పురాణం ఆధారంగా శ్రీనాథుడు సర్వేశ్వర శతకాన్ని రచించాడు. ఇది రాంగ్. శ్రీనాథుడు మరుత్తరాట్ చరిత్ర అనే ఒక గ్రంథం ఉంటుంది. అందులో ఒక కథ మార్కండేయ పురాణంలో నుంచి తీసుకొని రాసిందే.
మార్కండేయ పురాణం ఇంకా మన అల్లసాని పెద్దన, అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్రకు మూలమనమాట. మనుచరిత్ర. సో 1 అండ్ 2 ఆర్ కరెక్ట్. తెలుగు సాహిత్యంలో తొలి ద్విపద కావ్యం రంగనాథ రామాయణం. తర్వాత 25 దివిసీమపై దండెత్తి పినచూడుని ఓడించినందుకు గణపతి దేవునితో దివి చూరకార అనే బిరుదు పొందిన సేనాని మాల్యాల చోడసేనాని. ఇతను దివిసీమపై దండెత్తి కొయ్యూరు పాలకుడు అంటారు. అతన్ని ఎవరు? అయ్యన వంశస్థుడు పినచూడుని ఓడించినందుకు గణపతి దేవుడు ఇతనికి దివి చూరకార అనే బిరుదు ఇస్తాడు. గణపతి దేవుడు ఈ పినచూడుని ఓడించి వాళ్ళ కుమార్తెలు నారంబ, పేరాంబలను వివాహం చేసుకొని పినచూడుడు కుమారుడు జయపసేనాని తన గజసాహినిగా నియమించుకుంటాడనమాట. సో, ఈ గజసాహినిగా నియమించబడిన జయపసేనాని నృత్యరత్నావళి, గీతరత్నావళి, వాయిద్యరత్నావళి అనే నాట్య వాయిద్య శాస్త్రాలు రచిస్తాడు. అందులో పేరిణి నృత్యాన్ని అభివృద్ధి చేస్తాడనమాట ఈ నృత్యరత్నావళిలో. ఇవి ఆంధ్ర నాట్య కళకు మూల గ్రంథాలవుతాయి. సో, ఇది 75 క్వెషన్స్. థాంక్ యూ వెరీ మచ్.